వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం సిఎంఈకి సంబంధించి కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ మైక్రో ప్రాసెసర్స్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇన్ డీటెయిల్గా చూద్దాం. బిఫోర్ దట్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫై అవుతుంది. ఫస్ట్లీ మనం కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ మైక్రో ప్రాసెసర్స్కి సంబంధించి మోడల్ బ్లూ ప్రింట్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనకు టోటల్గా వచ్చి 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఈ 5 యూనిట్స్కి వెయిటేజ్ వచ్చి 14 మార్క్స్ ఫర్ ఈచ్. సో ఇక్కడ వీటిలో మనకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిన యూనిట్స్ వచ్చి సెకండ్, థర్డ్ అండ్ ఫిఫ్త్. సో ఈ 3 యూనిట్స్ ఎందుకు అంటే ఈ 3 యూనిట్స్ నుంచి మనకు 10 మార్క్స్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో రిమైనింగ్ 2 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అండ్ ఫోర్త్, సో ఈ 2 యూనిట్స్ నుంచి మనకు 10 మార్క్స్ క్వశ్చన్స్ అయితే అడగరు అనమాట. సో రిమైనింగ్ 3 యూనిట్స్ మనం బాగా ప్రాక్టీస్ అయితే మనకు హై స్కోర్ చేయడానికి అయితే హైలీ ఛాన్సెస్ ఉంటాయి. యూనిట్ 1 CPU ఆర్గనైజేషన్. సో ఈ యూనిట్లో మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చి ఫస్ట్ వన్ ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ అ డిజిటల్ కంప్యూటర్, చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా టైమ్స్ కూడా మనకు అడగడం జరుగుతుంది. అండ్ స్టేట్ ద పర్పస్ ఆఫ్ అక్యుములేటర్, ప్రోగ్రామ్ కౌంటర్, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, మెమరీ బఫర్ రిజిస్టర్ అండ్ మెమరీ అడ్రస్ రిజిస్టర్. సో వీటిలో నుంచి ఏదో ఒకటి మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ 2 క్వశ్చన్స్ ఎదర్ ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ అ డిజిటల్ కంప్యూటర్ ఆర్ స్టేట్ పర్పస్ ఆఫ్ దీస్ థింగ్స్. సో ఇవైతే వీటిలో నుంచి ఏదో ఒకటి అడగడం అయితే కన్ఫర్మ్ అనమాట. నెక్స్ట్ థింగ్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ సింపుల్ అక్యుములేటర్ బేస్డ్ CPU. సో ఈ క్వశ్చన్తో పాటు మనకు ఇన్స్ట్రక్షన్ సైకిల్, ఫెంచ్ సైకిల్ అలానే ఎగ్జిక్యూషన్ సైకిల్. సో ఈ సైకిల్స్ కూడా మనకు ఇంపార్టెంట్ అనమాట. ఎయిదర్ 8 మార్క్స్ కన్నా అడగచ్చు, లేకుండా అంటే 3 మార్క్స్ కైనా అడగచ్చు. అలానే స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో యూనిట్లో నుంచి ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్ అండ్ స్టేట్ పర్పస్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ ఈ స్టోర్డ్ ప్రోగ్రామ్స్ కాన్సెప్ట్, ఈ 3 క్వశ్చన్స్ అయితే 80% లీవ్ చేయకండి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఇన్ఫర్మేషన్ రిప్రజెంటేషన్ అండ్ అర్థమెటిక్ ఆపరేషన్. సో ఇక్కడ నుంచి మనకు టఫెస్ట్ థింగ్ అనమాట. లైక్ ఫ్లోటింగ్ వస్తుంది, ఫిక్స్డ్ వస్తుంది. సో వాటిలో మళ్ళీ లాట్స్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ అడ్రసెస్, ఇన్స్ట్రక్షన్స్ చాలా అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కటైతే మనం నేర్చిపెట్టుకోవాలి. అండ్ ఇందులో మనకు మెయిన్ వచ్చి ఫ్లోటింగ్ పాయింట్ అండ్ ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్స్. సో వీటిలో మనకు ఫస్ట్ ఫిక్స్డ్ పాయింట్కి ఫ్లోటింగ్ పాయింట్కి డిఫరెన్స్ అయితే మనం తెలిసిపెట్టుకోవాలి. అలానే వచ్చి ఆప్ కోడ్, ఆపరెండ్, అడ్రస్. సో వీటిని కూడా మనకు డిఫైన్ చేయమంటారు 3 మార్క్స్కి. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విత్ ఎగ్జాంపుల్స్. సో మనకు టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చి 4 ఉంటాయి. 0 అడ్రస్, 1 అడ్రస్, 2 అడ్రస్ అండ్ 3 అడ్రస్ అనమాట. సో ఈ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా చాలా టైమ్స్ అయితే అడిగినారు. అలానే ఇక్కడ వచ్చి టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలానో వేరియస్ అడ్రసింగ్ మోడ్స్ అలానే ఉంటాయి అనమాట. సో ఈ అడ్రసింగ్ మోడ్స్ కూడా అడిగేందుకు అయితే హైలీ ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ 2 క్వశ్చన్స్. నెక్స్ట్ నేను ప్రీవియస్గా చెప్పాను కదా, ఈ సెకండ్ యూనిట్స్లో మనకు ఎయిదర్ ఫిక్స్డ్ పాయింట్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్స్లో మనకు అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉంటాయి. కాబట్టి ఏ క్వశ్చన్ పర్టికులర్గా ఇస్తారని చెప్పడం చాలా అంటే చాలా టఫ్. సో ఎయిదర్ అది అడిషన్ కావచ్చు, సప్రెషన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, ఆ డివిజన్ కావచ్చు. అది ఫ్లోటింగ్ పాయింట్లో ఇస్తారా లేకుంటే ఫిక్స్డ్ పాయింట్లో ఇస్తారా అనేది మనం అయితే కన్ఫర్మ్గా చెప్పలేము అనమాట. బట్ మీరు ఈ ఫిక్స్డ్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్స్లో ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో ఇవి కానీ నేర్చుకున్నట్లయితే మీకు కన్ఫర్మ్ ఒక 8 మార్క్స్ అయితే ఉంటుంది. అలానే 10 మార్క్స్కి అడిగడానికి కూడా ఇందులో ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. ఎందుకంటే సెకండ్ యూనిట్ నుంచి మనకు 10 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది. నెక్స్ట్ థర్డ్ యూనిట్ మెమరీ ఆర్గనైజేషన్. సో ఈ యూనిట్లో మనకు మెయిన్ మెమరీ పైన ఉంటుంది కాబట్టి ఈ యూనిట్ నుంచి మనకు మెయిన్ క్వశ్చన్స్ వచ్చి మెయిన్ అండ్ ఆక్సిలరీ మెమరీ యొక్క డిఫరెన్సెస్ అనమాట. అలానే మెమరీ హైరార్కీ, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మెమరీ హైరార్కీ మనకు కంప్యూటర్స్లో ఎలా ఉంటుంది అంటే ఎలా వర్క్ అవుతుంది అండ్ మనము ఫస్ట్ ప్రయారిటీ ఏ మెమరీకి ఇస్తాం అండ్ ఫాస్టెస్ట్ మెమరీ ఏది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి ఫుల్ డీటెయిల్స్ అయితే నేర్చిపెట్టుకోండి. అలానే స్టేట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేరియస్ మెమరీ డివైజెస్ క్యారెక్టరిస్టిక్స్, యాక్సెస్ టైమ్, యాక్సెస్ రేట్, ఆల్టరబిలిటీ, పర్మనెన్స్ ఆఫ్ స్టోరేజ్, సైకిల్ టైం. నెక్స్ట్ వచ్చి విర్చువల్ అడ్రస్ అండ్ ఫిజికల్ అడ్రస్ ఆర్గనైజేషన్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ దీంతో పాటు మనకు మెమరీ అంటానే ది ఫాస్టెస్ట్ వర్కింగ్ మెమరీ క్యాష్ మెమరీ. సో ఈ క్యాష్ మెమరీ ఆర్గనైజేషన్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో యూనిట్లో నుంచి మెయిన్ మీరు క్యాష్ మెమరీ ఆర్గనైజేషన్, విర్చువల్ అడ్రస్ అండ్ ఫిజికల్ అడ్రస్, మెమరీ హైరార్కీ అండ్ మెయిన్ అండ్ ఆక్సిలరీ మెమరీ. సో ఈ 4 క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్ 80%లో లీవ్ చేయకండి. అండ్ ఈ క్యారెక్టరిస్టిక్స్ కూడా మీకు టైం ఉంటే నేర్చిపెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ ఇన్పుట్ అవుట్పుట్ ఆర్గనైజేషన్.
సో యూనిట్లో నుంచి మనకు మెయిన్ వచ్చి సింక్రనస్ అండ్ అసింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. అలానే హ్యాండ్ షేకింగ్ ప్రొసీజర్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. అండ్ దీంతో పాటు మనకు ప్రోగ్రామ్డ్ ఐఓ మెథడ్, మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కూడా ఈ ప్రోగ్రామ్డ్ ఐఓ మెథడ్ చాలా టైమ్స్ అయితే అడగడం జరిగింది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ది డిఎంఏ కంట్రోల్డ్ ట్రాన్స్ఫర్ అనమాట. సో ఈ క్వశ్చన్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలానే మనకు వచ్చి బస్ సిస్టమ్ కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేయమని అయితే అడుగుతుంటారు. సో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ యూనిట్లో ఉన్నాయి కానీ బట్ మనకు 10 మార్క్స్కి ఈ యూనిట్ నుంచి క్వశ్చన్స్ రావు కాబట్టి మీరైతే మెయిన్ సింక్రనస్ అండ్ అసింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్, హ్యాండ్ షేకింగ్ ప్రొసీజర్, ప్రోగ్రామ్డ్ ఐఓ మెథడ్, అలానే డిఎంఏ కంట్రోల్ ట్రాన్స్ఫర్ అండ్ బస్ సిస్టమ్. సో ఈ క్వశ్చన్స్ అయితే చూసుకోండి. అండ్ వీటిలో కూడా ఈ ఫస్ట్ 4 క్వశ్చన్స్ అయితే నీట్గా నేర్చిపెట్టుకోండి. అండ్ మీకు ఇన్ కేస్ టైం కానీ ఉంది అంటే ఐఓ బస్ అండ్ మెమరీ బస్ ఒక డిఫరెన్సెస్ కూడా అయితే క్లియర్గా చూసి పెట్టుకోండి. నెక్స్ట్ 5th యూనిట్ ఫండమెంటల్స్ ఆఫ్ 8086 అండ్ అడ్వాన్స్డ్ ప్రాసెసర్స్. సో ఈ యూనిట్ మనకు మెయిన్ 8086 ప్రాసెసర్ పైన కాబట్టి ఈ క్వశ్చన్ అయితే కన్ఫామ్ చాలా ఇంపార్టెంట్ అనమాట 8086 ప్రాసెసర్ గురించి. సో ఆ ప్రాసెసర్ వచ్చి డయాగ్రామ్ అనేది మనకు పిన్ డయాగ్రామ్ ఒకటి. పిన్ డయాగ్రామ్ ఏంటి అంటే నార్మలీ ఆ పిన్ డయాగ్రామ్ వేయడానికి మనకు లాట్స్ ఆఫ్ టైం అనేది కన్స్యూమ్ చేసేస్తుంది కదా. సో పిన్ డయాగ్రామ్ అయితే మోస్ట్లీ అడగకపోవచ్చు. బట్ ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఎయిదర్ 8086 మైక్రో ప్రాసెసర్ ఫీచర్స్ కానీ, లేదు 80286, 80386, 80486 ఆర్ పెంటియం ప్రాసెస్, వీటి యొక్క ఫీచర్స్ కానీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో వీటిని అయితే క్లియర్గా చూసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చి ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అలానే ఇక్కడ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చి డిఫరెన్స్ బిట్వీన్ 8086, 80286, 80386 అండ్ 80486. సో ఇక్కడ ఒక మైక్రో ప్రాసెసర్కి అండ్ ఇంకో మైక్రో ప్రాసెసర్కి మధ్య డిఫరెన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. సో మీకు కానీ టాపిక్స్ హెవీ అనిపిస్తే ఈ యూనిట్లో లైక్ ఒక పని చేయండి, 8086 నుంచి ఏ టాపిక్ ఉన్నా ప్రతి టాపిక్ అయితే నేర్చిపెట్టుకునేసింది. సో ఎందుకంటే 8086 నుంచి మనకు ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ వస్తుంది కాబట్టి 8086 ఉన్న టాపిక్ ప్రతి ఒక్కటి నేర్చిపెట్టుకోండి. రిమైనింగ్ టాపిక్స్ అలానే లైట్గా చూసుకున్నా మీరైతే ఈజీగా అయితే ఎగ్జామ్ రాసేయచ్చు అనమాట. సో ఈ వీడియోలో చెప్పిన థింగ్స్ పైన మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ మెన్షన్ ద కామెంట్ సెక్షన్. అండ్ అలానే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.